పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రాత్రి 69వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయేను. హల్లెలూయా. గతించినటువంటి రాత్రి ప్రార్థన ప్రయాణం అనేటువంటి సందేశాన్ని మనం ధ్యానించుకున్నాం. 7 మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినారు. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రార్థన ప్రయాణం అనేటువంటి 2వ పార్ట్ కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు అంటాడు, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయింది అంటున్నాడు. తాను ఎంతగా ప్రార్థన చేయకపోతే ఆ మాట రాయగలిగాడు. ప్రియ దైవ జనాంగమా, నేను ప్రార్థన చేయట చేత, నేను దేవునికి మొరపెట్టుట ఉండుట చేత అలసి ఉన్నాను, దేవునికి మొరపెట్టుట చేత నేను అలసి ఉన్నాను కాబట్టి నా గొంతుక ఎండిపోయింది అని చెప్పేసి మాటలు వివరిస్తున్నాడు. అంటే మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో, మన ప్రార్థన ప్రయాణంలో మనము ఎంత సమయము, అధికమైనటువంటి సమయము దేవుడితో గడిపేటువంటి అనుభవంలోకి రావాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అధికమైనటువంటి సమయము, ఎక్కువ సమయం మన ప్రార్థన గడిపేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 77వ కీర్తన 1వ వాక్యాన్ని చదువుకుందాం. 77వ కీర్తన 1వ వాక్యం, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. హల్లెలూయా. దావీదు మహారాజు అంటున్నాడు. ఇక్కడ ఆసాఫు కీర్తన 77వ కీర్తన, ఇందాక 69వ కీర్తన దావీదు అన్నాడు, 77వ కీర్తన ఆసాఫు అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. మనం ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేటువంటి వ్యక్తులుగాను, దేవునికి మనవి చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుడు నాకు చెవి యొక్క వరకు కూడా నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నానంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించేంత వరకు కూడా నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను అని దావీదు మహారాజు అయిన ఆసాఫు అయిన వారు అంటున్నటువంటి మాటలు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ప్రియ దైవజనమా, కాబట్టి మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం అనుదినము అనుక్షణము కూడా దినదినం కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. మరి మన గొంతు ఎండిపోయేంత వరకు కూడా, ప్రార్థనలో అలసిపోయేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలని దేవుని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. విశ్వక నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి రావాలని. కాబట్టి ప్రార్థన ప్రయాణం అనేటువంటి 2వ పార్ట్లో ఎందుకు దేవుని సన్నిధిలో మనం అలసిపోయేంత వరకు కూడా, మన గొంతు ఎండిపోయేంత వరకు కూడా ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి అనేటువంటి విషయాలు మనం గమనిస్తే, ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో మనం ప్రార్థన చేయగలుగుతామంటే, మొదటి ప్రార్థన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం. వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మొదటి ప్రార్థన. వ్యక్తిగతంగా మనం దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలోకి రావాలని దేవుని వాక్యము బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియ దైవ జనగమా, నిర్మాకాండం 3వ అధ్యాయము 11-12 వాక్యాలు చదువుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిత్యముగా నీకు నేను తోడైందును. చాలు. ఇక్కడ వ్యక్తిగతంగా ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన లేక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో దైవజనుడైనటువంటి మోషే దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చున్నానని ప్రభు చెప్పినప్పుడు, అందుకు మోషే అంటున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళటానికిను ఇశ్రాయేలును
ఐగుప్తులో నుండి తోడుకొని పోవడానికి ఎంతటి వాడనని దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనకమా, నేను ఎంతటి వాడను ప్రభా, ముఖాముఖిగా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతున్నాను. ఫరో యొద్దకు వెళ్ళడానికి నేను ఎంతటి వాడను. రెండవదిగా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపించని నేను ఎంతటి వాడను. వారు అడిగితే నేను మీరు ఎవరని చెప్పాలని అడిగినప్పుడు 12వ వాక్యం నుండి ఆ మాటలు వివరిస్తారు. దేవుడు అంటాడు, ఆయన నిత్యముగా నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. నిత్యముగా నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. నీవు వెళ్ళు, నేను నిత్యంగా నీకు తోడై ఉంటాను. ఫరో యొద్దకు వెళ్ళు, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను విడిపించని వెళ్ళు. వారు నిన్ను అడిగితే ఎవరు నేను పంపించిందంటే ఆ మాటకు 14వ వాక్యంలో దేవుడు చెప్తాడు కదా, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, మీరు ఎవరైనా అడిగినట్లయితే ఎవరు మిమ్మల్ని పంపించారని అడిగినప్పుడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ నుండి మనం చూస్తే నిర్మాకాండం 3వ అధ్యాయం నుండి దేవుడు మోషేతో మాట్లాడతాడు, మోషే దేవుడితో మాట్లాడతాడు. ప్రియ దైవ జనకమా, ఈ ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అంటారు, పర్సనల్ ప్రేయర్ అంటారు. అంటే మోషే ఒక్కడే దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడిన తక్కువ, దేవుడే మోషేతో ఎక్కువగా మాట్లాడినట్టుగా ఇక్కడ నుంచి నిర్మాకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల్లో మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియ దైవ జనకమా, మోషే దైవజనుడైన మోషే దేవుడితో మాట్లాడేటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఒకనొక సందర్భంలో అంటాడు కదా, నిర్మాకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం, అప్పుడు మోషే ప్రభువా, ఇంత మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గల వాడునని యెహోవాతో చెప్పగా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దైవ జనగమా, మోషే అంటున్నాడు, ప్రభువా, ఇంత మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడని యెహోవాతో అనగా. ఈ రీతిగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో దైవజనుడైన మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దైవ జనగమా, రెండవ ప్రార్థన మనం చూసినప్పుడు కుటుంబ ప్రార్థన. రెండవ ప్రార్థన కుటుంబ ప్రార్థన. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఈ ప్రార్థనను కుటుంబ ప్రార్థన అంటున్నారు. ఈ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కొర్నేలి. కొర్నేలి దేవుడంటే భయపడుతున్నాడు, దేవునికి భక్తి చేస్తున్నాడు. దేవునికి భయపడి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఆ భయభక్తులు అనేటువంటివి తన వ్యక్తిగతమైన జీవితంతోనే ఆగిపోకుండా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. హల్లెలూయా. మన ఇంట్లో ఉన్నటువంటి వారు, మన కుటుంబం అందరితో కలిసి ఎల్లవేళ ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ ప్రార్థనను కుటుంబ ప్రార్థన అంటున్నాం. కుటుంబంలో చేసేటువంటి ప్రార్థన, కుటుంబంలో ఒక వ్యక్తి కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి చేసేటువంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన. ప్రియ దైవ జనకమా, రెండవదిగా ప్రభు మన నుండి రాత్రి కోరుకునేది ఏమిటంటే కుటుంబ ప్రార్థన. మన కుటుంబ జీవితాల్లో అందరం కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దైవ జనకమా, ఇది రెండవ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మూడవ ప్రార్థన మనం చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము
ఆదికాండం 32వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయో పంపివేశాను. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. హల్లెలూయా. ఇది ఆల్ నైట్ ప్రేయర్ లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన, మూడో ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో పౌలు సేవ చేశారు. పాత నిబంధనలో యాకోబు జీవితాన్ని మనం చూస్తాం. దావీదు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దైవ జనగమా, యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. ఒకనొక రాత్రి యాకోబు తన ఇద్దరు భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, తన 11 మంది పిల్లలను కూడా తీసుకుని ఎబ్బేకు రేవును దాటించి ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా, రాత్రి అంతయు దేవుని సన్నిధిలో గడిపినటువంటి వ్యక్తిగా యాకోబు జీవితాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, యాకోబు వలె మనం కూడా రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రాత్రి అంతా కూడా మనం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు యాకోబును ఉద్దేశించి మాట్లాడతాడు. 27, 28 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. హల్లెలూయా. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పరిపూర్ణమైనటువంటి మార్పు, రూపాంతరము చెందడం మాత్రమే కాకుండా దేవుని చేత మనం ఆశీర్వదించబడతాం. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని అనబడదు అని సెలవిచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, మన జీవితాల్లో కూడా రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన ఫలితము, ఈ ప్రార్థన శక్తి ద్వారా ఏమవుతుందంటే మనం రూపాంతరం చెందుతాం, మార్పు చెందుతాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడిగా, దీవించే దేవుడిగా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి మన ప్రార్థన ప్రయాణంలో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయవచ్చు. రెండవదిగా కుటుంబ పరంగా ప్రార్థన చేయవచ్చు. మూడవదిగా రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయవచ్చు. ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ ఆ ఒక్కడే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దైవ జనకమా, 4వ ప్రార్థన మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 1వ వాక్యం. వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించింది. హల్లెలూయా. 4వది ఇక్కడ మనం చూస్తే సంఘ ప్రార్థన. 4వదిగా సంఘంలో జరిగేటువంటి ప్రార్థన. ప్రియ దైవ జనగమా, సంఘంలో జరిగేటువంటి ప్రార్థనలో ఆదివారం జరిగేటువంటిది ఆరాధన. ఆదివారం ఆరాధన మాత్రమే కాకుండా బుధవారం కానీ మిగిలిన రోజుల్లో నీకు ఇష్టమైనటువంటి రోజున దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. ఈ బోధించేటువంటి టీచింగ్ ఏమన్నారంటే బైబిల్ స్టడీ అన్నారు. దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఏం చేస్తామంటే వాక్యాన్ని బోధిస్తాం,
తీర్చేస్తాం. ఆ వాక్యాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే యుకోనియా సంఘంలో, యుకోనియా పట్టణంలో ఉన్నటువంటి సమాజ మందిరంలో వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని తేటగా బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని విడమర్చి చెప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థమయ్యేది చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకులు యూదులు గాని గ్రీస్ దేశస్తులు గాని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని నమ్మి విశ్వాసం ఉంచారు. ప్రియ దైవ జనగమా, కాబట్టి సంఘ ప్రార్థనలో ఏముంటుందండి? బైబిల్ స్టడీ అనేటువంటిది దేవుని వాక్యాన్ని మనం బోధించడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తాడు విశ్వాసులు అర్థం చేసుకోవడానికి. హల్లెలూయా. ఆ తర్వాత సంఘ ప్రార్థనలో రెండవది ఏముంటుందంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సిమయోను, కురేనీయుడైన లూకియా, శత్రుతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనేసు, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. హల్లెలూయా. సంఘంలో రెండవది ఏముంటుందంటే ఉపవాస ప్రార్థన మనం ఏర్పాటు చేసుకుంటాం. సంఘంలో చర్చిలో బైబిల్ స్టడీ ఉండింది. రెండవది చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థన అంతియోకయ పట్టణంలో ఉన్నటువంటి సంఘము. ఈ అంతియోకయ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ పౌలు గాని, బర్నబా గాని, నిగెర్ అనబడిన సిమయోను గాని, కురేనీయుడైన లూకియా గాని, శత్రుతాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనేసు గాని, సౌలు గాని ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రభుని సేవించుతూ ఉపవాసము చేయుచుండగా, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ, ప్రభుని స్తుతిస్తూ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రత్యక్షమైంది. ప్రియ దైవ జనగమా, ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో నేను పౌలుని, బర్నబాను ఎన్నుకున్నాను, నా పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాను, వారిని ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ప్రియ దైవ జనగమా, దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం, దేవుని అభిషేకాన్ని చూడగలుగుతాం, దేవుని ఆత్మను మనం చూడగలుగుతాం. ప్రియ దైవ జనగమా, దీనిని ఏమన్నారంటే మరి ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన సంఘానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. హల్లెలూయా. యేసన్న గారు పరిచర్య జరిగిస్తున్నటువంటి దినాలను ఒకనొక దినమందు ఒక తల్లి గారు వయసులో పెద్ద వచ్చాయ్యా, నా అల్లుడు బాగా తాగుబోతూ ఇష్టం వచ్చినట్లుగా తిరిగి వస్తున్నాడు, నా కుమార్తెను బాగా హింసిస్తున్నాడు, నా కుమార్తెను ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నా యొక్క అల్లుడు మార్పు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని యేసన్న గారిని అడిగింది. యేసన్న గారు అన్నాడు, చేస్తానమ్మా అన్నాడు. వెంటనే నా తల్లి అంటున్న మరలా, అయ్యా ఒక పూట కాదు, ఒక రోజు కాదు, 3 రోజులు నా అల్లుడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడిగిద్దనమాట. సరే, పెద్ద వచ్చింది గోరంట్లో వస్తున్న మందిరానికి, ఇంతగా ప్రేమించి అడిగింది కాబట్టి సంఘాన్ని ఏ విధంగా సరే నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని యేసన్న గారు తీర్మానం చేసుకుని 3 రోజులు మంచి ఒకటి తాగి గట్టిగా ఉపవాసం, ఆ వ్యక్తి ఆ తాగుబోతు మారాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 3వ రోజు ముగింపు సమయానికి ముగించేస్తారు ప్రార్థన. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ చేతిలో పట్టుకుని కాలినడిగిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎట్లా ఉంది పాపం తల్లి గారు, దీన సేవకుడు గారు నన్ను అడిగింది 3 రోజులు ఉపవాసం ఉండమని అని చెప్పి యేసన్న గారు
మరి వినయ విధేయత కలిగి ప్రభు మాటకు లోబడి ఆ తల్లి గారి ఇంటికి వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో నుంచి అంట మరి కోడి మాంసం కూర వాసన వస్తుందంటండి. రెండవదిగా గాజు వాసన వస్తుందంట. తీరా ఇంటి వాకికి వెళ్ళే సమయానికి అత్త అల్లుడు కూర్చున్నారంట. అల్లుడు గంట నాటుకోడి మాంసం పెట్టి గాజులు పెట్టి అన్నం వడ్డిస్తుందంటండి. అమ్మాయి దేవుడి పైన అమ్మ ఎప్పుడు వచ్చాడు నీ అల్లుడు అంటే, అయ్యా నువ్వు మొదటి రోజు ప్రార్థన స్టార్ట్ చేసిన రోజే నా అల్లుడు వచ్చేసాడు, నీ ప్రార్థన ఆలకించాడు అంట. మరి అలాంటప్పుడు నీ అల్లుడు ఇంటికి వస్తే ఒక్కరోజు ప్రార్థనని నువ్వు నాకు ఎందుకు తెలియపరచలేదమ్మా, నేను నీ అల్లుడి కోసమే కదా 3 రోజులు కన్నీరు కాచింది ఉపవాసం ఉందని యేసయ్య గారి సమాధానం చెప్పాడు. విశ్వాసుల జీవితాలు ఎట్లా ఉంటాయంటే 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే కనీసం రైట్ బ్యాంక్ వాళ్ళు ఈ రోజున పబ్లిక్ హాలిడే, సంక్రాంతి పండుగ, హిందూ ఫెస్టివల్, ఎంతమంది ఉన్నామని చర్చిలో సిగ్గుసేటు. సమస్య రానివ్వండి, ఇంటి దగ్గర దొరకపోతే పాస్టర్ గారి ఇంటికి వస్తారు, పాస్టర్ గారి ఇంటి దగ్గర దొరకపోతే ఫోను, నా ఫోన్ కలగకపోతే పక్కన సంఖ్య ఉంటాడు కాబట్టి సంఖ్యకి ఫోన్ చేసి పాస్టర్ గారు ఎక్కడున్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఈ రీతిగా అసలు నేను ఉపవాసం ఉండకపోయినా, ఉపవాసం ఉండే బిడ్డలు అంగలారుస్తున్నప్పుడు, దేవుని కుటుంబాల కొరకు సంఘాల కోసం కన్నీరు కాల్చినప్పుడు కనీసం సెలవు రోజైనా సరే ప్రభు సన్నిధికి వచ్చి ఒక పూటైనా ప్రభు మందిరంలో గడుపుదాం అనేటువంటి 14 రోజులైనా కానీ ఏ మాత్రం కూడా చరణము అందుకే చెప్పాలన్న ఆసక్తి రావట్లేదు. ఇప్పుడు చెప్పకూడదు అంటున్న వాక్యం ఏదైనా కనీసం ఈ రోజున వస్తారని ఎక్స్పెక్ట్ చేసి నిన్న సెలవు, ఈ రోజు సెలవు, రేపు సెలవు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టం. కానీ ప్రభు మనకి ఇచ్చాడు ఈ అవకాశాన్ని. ఈ రోజు ఈ సంవత్సరం గత 5 సంవత్సరాలుగా కటిక ఉపవాసం ప్రార్థన చేసిన కన్నీరు కార్చాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ప్రార్థన అన్నాడు ప్రభు. 14వ రోజు రాత్రికి వచ్చాం. తెల్లవారుజామున ఎంతమంది వస్తున్నారు, రాత్రిపూట ఎంతమంది వస్తున్నారు, పగటి కాలంలో ఎంతమంది వస్తున్నారు, రైట్ బ్యాంక్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మనకి, రైట్ బ్యాంక్ సంఘం మనకి ఎంతమంది ఉన్నారు, ప్రక్కన సంఘాలను తీసేద్దాం, బ్రాంచ్ సంఘాలు పక్కన పెడదాం. కానీ మనలో సెలవు లేనప్పుడు అక్కడ యేసయ్య గారు చెప్పినట్టుగా యేసయ్య గారి కటిక ఉపవాసాన్ని 3 రోజులు అంగలార్చాడు. అక్కడ అత్తాలుడు కలిసి ఏం చేశారండి, నాటుకోడి మాంసం మిరపకాయలు పెట్టుకుని అల్లుడికి అన్నం పెట్టింది. కానీ మరి దైవజనుడు కనీసం అని చెప్పాలా, అయ్యా యేసయ్య గారు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా అల్లుడు తిరిగి వచ్చాడు, నా అల్లుడు తాగడం మానేశాడు ఏమన్నా తల్లి గారు చెప్పినా చెప్పలేదు. యేసయ్య గారు ప్రార్థన చేసుకుంటాడని వదిలేసింది. కానీ దేవుని వాక్యం సంఘంలో బైబిల్ స్టడీ ఉంటుంది. మనం చూసాం సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంఘంలో బైబిల్ స్టడీ, సంఘంలో ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థనలు ఏమన్నారంటే సంఘ ప్రార్థనలు అన్నారు. ఎన్నో పాయింట్ అండి ఇది? 4వ పాయింట్. చివరిగా 5వదిగా దేవుని వాక్యంలో మనం చూసుకుందాం. 5వ పాయింట్ చూసినట్టు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ 4:6. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. 5వ ప్రార్థన, మన ప్రార్థన ప్రయాణంలో విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక అంశం కొరకు, ఒక అక్కర కొరకు సంఘము లేక, ఒక కుటుంబం లేక, కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వారు, ఒక గుంపు ప్రజానికి ఏం చేస్తారంటే అంశాలను బట్టి విజ్ఞాపన చేస్తారు. ప్రియ దైవజనకమా, దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారు, దేవుని దగ్గర విన్నవిస్తూ ఉంటారు, దేవుని దగ్గర గోసాడుతూ ఉంటారు, దేవుని దగ్గర మోకరిస్తారు, దేవునికి వారి విన్నపాన్ని తెలియజేస్తారు. ఈ ప్రార్థన ఏమన్నారంటే విజ్ఞాపన ప్రార్థన. దేవుని దగ్గర మనం విన్నవించుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట అన్నాడు, నాకు ముందుగా మొరపెడితే నేను చెవిలోకి ఆలకించి నీకు ప్రత్యుత్తరం ఇస్తాను అన్నాడు దేవుడు. అంటే ముందుగా మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ప్రభువా, పలానా రోజున, పలానా సమయాన, పలానా సందర్భంలో మా కుటుంబంలో ఈ కార్యం కావాలి, ఈ అవసరం ఉంది కాబట్టి అవసరం తీర్చండి, అక్కర్ను తీర్చండి, నాకున్న సమస్యను తొలగించండి అని మనం ముందుగా మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ప్రభు తెలియపరచాలి, మనం వినపాలి. దూర ప్రయాణం మనం వెళ్తాం,
ట్రైన్ టికెట్ అయినా బస్ టికెట్ అయినా ఇక్కడి నుంచి మనం బెంగళూరు వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? ముందుగానే బుక్ చేసుకున్నాం 10 రోజుల ముందే. లేకపోతే టికెట్ మనకు దొరకదు, రిజర్వేషన్ చేయించుకుంటాం. రిజర్వేషన్ చేయించుకుంటేనే మనకి టికెట్ దొరుకుతుంది. దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాన్ని చేయాలంటే ముందు నుంచే మనం ఏం చేయాలంటే అంశాలు బట్టి ఎత్తిపట్టాలి ప్రభు పాదాల దగ్గర. ప్రభా, మా కుటుంబంలో ఈ అవసరత ఉంది, మా కుటుంబంలో ఈ అక్రమం ఉందని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రియ దైవ జనగమా, జర్మనీ దేశంలో ఉన్న మార్టిన్ లూథర్ గారు తెల్లవారుజామున ప్రతిరోజు కూడా 3 గంటలకు లేచి 6 గంటల వరకు కూడా ఈ మొదటి 3 గంటల సమయం ప్రభు సన్నిధిలో తాను బ్రతికినంత కాలం ప్రార్థన చేసేవాడండి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటలు లేచి 3 గంటల నుంచి 4, 4 to 5, 5 to 6 తెల్లవారుజామున ఈ మొదటి 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపేవాడు మార్టిన్ లూథర్ గారు. ఆ మహానుభావుడే రోమన్ క్యాథలిక్ లో నుండి బయటకు వచ్చి బైబిల్ వెలుగులు తీసుకొచ్చి పాప పరిహార పత్రాలను చించివేసి బైబిల్ మనకు అందుబాటులోకి అందించినట్టు ఈ లూథరన్ సమస్యను సాధించి లూథరన్ చర్చెస్ ని ఫామ్ చేశాడు గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు. మొదటి 3 గంటలు దేవునికి ఇచ్చేవాడు సమయాన్ని. మొదటి 3 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు. మనము మొట్టమొదటి స్థానాన్ని దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? తెల్లవారుజామున లేచి. సరే, మార్టిన్ లూథర్ గారు 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాడు. మనం 5 లేచి ప్రార్థన చేస్తున్నామా? లేక 6 గంటలకైనా లేచి ప్రార్థన చేస్తున్నావా? లేక నువ్వు 7 గంటలు లేస్తే 7 గంటలకైనా లేచి మోకరించి ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియ దైవ జనమా, ఇంకో మహానుభావుడు ఉన్నాడు, దైవజనుడు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు 20వ సంవత్సరంలో రక్షించబడ్డాడు. మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. 20వ సంవత్సరంలో రక్షించబడిన తర్వాత 20వ సంవత్సరం నుండి 80వ సంవత్సరం వరకు, తన వయసు 80వ సంవత్సరం వచ్చేంత వరకు, అంటే 60 సంవత్సరాలు రెగ్యులర్ గా ఆబ్సెంట్ లేకుండా ప్రతి తెల్లవారుజామున 2 గంటల సమయము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రియ దైవ జనగమా, ఎన్ని సంవత్సరాలు చేసేయండి? 60 సంవత్సరాలు చేశాడంటే ఆబ్సెంట్ లేకుండా. మన జీవితంలో ఎన్ని ఆబ్సెంట్ ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేయగలుగుతాం? ఎన్ని నెలలు మనం ప్రార్థన చేయగలుగుతాం? ఎన్ని రోజులు మనం ప్రార్థన చేయగలుగుతాం? 60 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్ని పనుల భారం ఉన్నప్పటికీ మొదటి 2 గంటల సమయము ప్రభు పాదాల దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపించి విజ్ఞాపన చేసేవాడు అంటాడు. విజ్ఞాపన కర్తగా మన జీవితాల్లో కూడా ఈ రాత్రికాల సమయంలో మనం తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన ప్రయాణము అనేటువంటి పార్ట్ 2, ఈ 2వ భాగంలో 5 మాటలు ప్రభు మనం ముందుంచాడు. 1, ఏ ప్రార్థన చేయాలండి? వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. 2వదిగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. 3వదిగా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి. 4వదిగా సంఘ ప్రార్థన చేయాలి, పాల్గొనాలి. 5వదిగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ 5 ప్రార్థనలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ప్రియ దైవ జనగమా, అలాంటి అనుభవానికి రావాలని జాన్ వెస్లీ దైవజనుని వలె, మార్టిన్ లూథర్ దైవ సేవకుని వలె మనం కూడా వేకువతోన లేచి, తెల్లవారుతోన లేచి, పెందరికాడన లేచి మొదటి స్థానాన్ని ప్రభుకిచ్చి ప్రభు సన్నిధిలో అంగలార్చాలి, రోధించాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియ దైవ జనగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా దైవజనుడైన మోషే దేవుడితో మాట్లాడినట్టుగా నీవు కూడా వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలి. ప్రియ దైవ జనగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వదిగా కొర్నేలి తన కుటుంబం అందరితో కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేసిన రీతిగా తన ఇంటి వారందరితో కలిసి మనం కూడా మన కుటుంబంలో అందరితో కలిసి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దైవ జనగమా, యాకోబు వలె ఆ రాత్రంతా కూడా పెరుగులాడాడు కాబట్టి, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు కాబట్టి, ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అన్నది అనబడదని
దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నాలుగోదిగా సంఘ ప్రార్థనలో బైబిల్ స్టడీ ఉండాలి, బోధన ఉండాలి, సంఘ ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. ఐదవది తండ్రి మీకు వందనాలు, స్తోత్ర విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పబడిన వాక్యం నా హృదయంలో అందరి హృదయాలు కూడా నీరు పెట్టి ఫలింపు చేసేటువంటి కృప ధన్యత మీరు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.